హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మీరందరూ నా ముందు వీడియో ఐ మీన్ షార్ట్ కనుక చూసి ఉన్నట్టయితే నేను మీకు అందులో నా డీటెయిల్స్ గురించి షేర్ చేశాను కదా. అందులోనే నేను మీకు చెప్పాను నా స్టోరీ గురించి నేను మీకు చెప్తాను. ఐ మీన్ నాకు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ దాని వెనుక ఉన్న స్టోరీ గురించి నేను మీకు అందరికీ షేర్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పాను కదా. సో హియర్ వి గో. ఫ్యాన్ సౌండ్ వస్తున్నట్టుంది మీకు వీడియోలో, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. బాబు పడుకున్నాడు, ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసేస్తే ఇంకా గోల గోల అయిపోతుంది. సో కమింగ్ ఇన్ టు ద స్టోరీ, నేను 92 బార్న్ అనమాట. 1999 అక్టోబర్ 25 ఆఫ్టర్నూన్ 3:30 ఆ టైంకి నాకైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ టైంకి నాకు 6-7 ఏజ్ ఉండేది. ఆ ఏజ్లో ఉండేది ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ అనుకుంటాను నేను. బేసిక్ యా సెకండ్ ఆర్ థర్డ్ ఐడియా లేదు కానీ. సో అక్టోబర్లో మనకి దసరా ఫెస్టివల్ వస్తుంది కదా. సో దసరా ఫెస్టివల్ అయితే నెక్స్ట్ డేనే ఇది జరిగిందనమాట నాకు ఫైర్ యాక్సిడెంట్. సో ఏం జరిగిందంటే స్టోరీ ఏంటంటే, మనకి ఆర్టిఫిషియల్ చైన్స్ దొరుకుతూ ఉంటాయి కదా. అప్పట్లో బాగా బయట అమ్మేవాళ్ళు. ఇప్పుడంటే మనకి ఆన్లైన్ షాపింగ్ అని అవి ఇవన్నీ వచ్చేసినాయి, కానీ ఒకప్పుడు బయట తీసుకునే వాళ్ళం కదా. సో వీళ్ళ దగ్గరికి వచ్చేవి. అలా మమ్మీని అడిగి బాగా విసిగిచ్చేసి సతాయిచ్చేసి కొనిపించుకున్నాను అనమాట. అక్కడికి తిట్టింది, వద్దు అని చెప్పేసి అరిచింది. అయినా కూడా మనం ఎక్కడ వినాం కదా. ఏలాగో గోల పెట్టేసి అది చేసి కొనిపించేసుకున్నాం. కొన్న తర్వాత ఒక చిన్నపిల్లలం కదా, ఆ టైంలో బాగా కొత్త చైన్, అందులో ఫెస్టివల్, బాగా డ్రెస్ వేసుకునేసి బాగా ఎగిరాను అనమాట. అది ఏమైందంటే బాగా స్వెట్కి అలా ఆడుకోవడంలో బాగా వైటిష్గా అయిపోయేసి విరిగిపోయింది చైన్. సో నాకు థాట్ వచ్చిందనమాట, ఓకే ఈ చైన్ విరిగిపోయింది కదా, నేను కొనేటప్పుడే అమ్మ అరిచింది వద్దు ఇవి విరిగిపోతాయి అని చెప్పింది ఆల్రెడీ, కానీ నేను వినకుండా చేసుకున్నాను కదా, ఇప్పుడు విరిగిపోయింది అని చెప్తే ఇంకా బాగా భజన జరుగుతుంది నాకు. సో దీన్ని ఎలాగోలాగా అతికించాలి అని చెప్పేసి నాకు అనిపించింది. సో అలా అనిపించగానే ఏం చేద్దాం అబ్బా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నాకు ఐడియా వచ్చింది. అప్పట్లో మనం ప్లాస్టిక్ వస్తువులు కానీ ప్లాస్టిక్ బిందెలు కానీ విరిగిపోతే మంట దగ్గర పెట్టేసి 2 అతికించేవాళ్ళు. అలా అంటించడం నాకు గుర్తొచ్చింది. ఓకే అలా 2 అతుక్కుంటాయి కదా మంట దగ్గర పెడితే, ఇప్పుడు ఈ చైన్ కూడా అతికిచ్చేద్దాము అని చెప్పేసి థాట్ వచ్చింది నాకు. ఎందుకంటే విరిగిపోయిందని చెప్తే ఇప్పుడు ఇంకా బాగా కొట్టేస్తారు నన్ను అని చెప్పేసి ఎలాగోలాగా అతికిచ్చేయాలని చెప్పేసి ఆ థాట్తో సరే దీన్ని ఎలా అంటిద్దామని చూస్తూ ఉంటే నాకు అప్పుడే ఇంత కిరోసిన్ బాటిల్ అయితే కనిపించింది ఇంట్లో. అప్పుడు ఇది దేనికి ఉండిందో మరి నాకైతే ఐడియా లేదు. ఒక చోట గూడు అని ఉంటుంది, గూడులు అనేవి ఉండేవి కదా షెల్ఫ్స్, అక్కడ నాకు దొరికిందనమాట కిరోసిన్ బాటిల్ ఉంది. సో అది తీసుకెళ్ళేసి వాష్రూమ్, మా ఇంటికి వాష్రూమ్కి కొద్దిగా స్పేస్ ఉంటుంది, ఐ మీన్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి, వాష్రూమ్కి ఎలాగో బై గాడ్స్ గ్రేస్ గొల్లెం పెట్టలేదు, తలుపు వేయకుండా అలా ఓపెన్లో ఉండింది. సో ఆ చైన్ తీసుకెళ్ళేసి బాగా కూర్చొని ఇలా హ్యాండ్లో పెట్టేసుకునేసి 2 పీసెస్ బాగా కిరోసిన్ వేసేసి బాగా రఫ్ చేశాను అనమాట. సో ఆ కిరోసిన్ వేయడం వల్ల కిరోసిన్ అంతా నా హ్యాండ్స్కి అయితే స్ప్రెడ్ అయిపోయింది ఇలా వేసినప్పుడు. సో దాన్ని ఇప్పుడు ఇంకా మనకి అప్పట్లో సిమెంట్తో తొట్లు వచ్చేవి వాటర్ ఫిల్ చేసుకుని పెట్టుకోవడానికి. ఆ తొట్టి మీద 2 పీసెస్ చైన్ పెట్టేసి అగ్గిపుల్ల తీసుకునేసి అంటిస్తూ ఉన్నాను అనమాట. అంటించి వాటిని 2 పీసెస్ని అతికించడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో నా బ్రెయిన్లో ఏంటంటే ఇప్పుడు ఆ 2 పీసెస్ని ఇప్పుడు అతికించాలి, ఇదొక్కటే నాకు బ్రెయిన్లో రన్ అవుతుంది. అవి ప్లాస్టిక్ అయితే నా అతుక్కుంటాయి, ఈ చైన్స్ ఇలాంటివి అతుక్కోవు అన్న థాట్ నాకు లేదు, ఆలోచించే అంత ఏజ్ కూడా కాదనమాట అప్పుడు నాకు. నా మైండ్లో అది ఒక్కటే ఉంది, ఈ రెండింటిని ఇప్పుడు నేను అతికించాలి అంతే అని చెప్పేసి. సో ఫాస్ట్గా అగ్గిపుల్లలు ముట్టిస్తున్నాను, చైన్స్ దగ్గర పెడుతున్నాను, అతుక్కోవట్లేదు అని చెప్పేసి వదిలేస్తున్నాను అనమాట. అలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక అగ్గిపుల్ల వచ్చేసి, అప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి పట్టు డ్రెస్ వేసుకున్నా, కాటన్ డ్రెస్ కూడా కాదు, పట్టు డ్రెస్ వేసుకున్నా, బాగా బుషిగా ఉండిందన్నమాట పట్టు లంగా. సో అలా వదిలేయడం వల్ల అగ్గిపుల్ల నా లంగాకి తగులుకుందనమాట. సో అలా ఫైర్ అనేది అలా అంతా పైకి వచ్చేసింది. ఎందుకంటే నేను వేసుకున్న డ్రెస్ బాగా రౌండ్గా బుషిగా ఉండడం వల్ల అంతా పైకి వచ్చేసింది అనమాట. సో అది కొద్దిగా అయితే కళ్ళు కూడా పోయేవి. సో ఎలాగో కళ్ళు అవన్నీ ఏం అవ్వలేదన్నమాట. సో అలా మంటతోనే నేను చెప్పాను కదా, మా వాష్రూమ్కి
ఇంటికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పేసి సో ఆ మంటతో అలా లోపలికి వెళ్ళిపోయానంట ఇంట్లోకి. అప్పుడు ఇంట్లో అందరు ఆఫ్టర్నూన్ కదా పడుకొని ఉన్నారు, ఆఫ్టర్నూన్ 3:30కి ఆ టైంలో ఫ్యాన్ వేసుకొని ఉన్నారు. ఆ గాలికి ఇంకా ఎక్కువ అయిపోయేసి అలా బయటకు వచ్చేసాను అనమాట. సో బయటకు వచ్చినప్పుడు మా అమ్మ నాన్న అందరు కలిసి బెడ్షీట్ తీసుకొని వచ్చి కప్పి అలా ఆర్పేశారనమాట. సో అది అలా ఆర్పేశారు. ఫాస్ట్గా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లారు, బెడ్ మీద పడుకోబెట్టారు. అంతవరకు నాకైతే గుర్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది నాకైతే గుర్తులేదన్నమాట. మేబీ నేనైతే కాన్షియస్లో లేను అనుకుంటా. సో మళ్ళీ నెక్స్ట్ ఒక 2 డేస్కి అలా నాకైతే కాన్షియస్లోకి వచ్చినట్టున్నాను. అప్పటి నుండి గుర్తుంది కానీ సో హాస్పిటల్కి తీసుకెళ్ళడం వరకు మాత్రం నాకు గుర్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ తర్వాత హాస్పిటల్లో ఉన్నదైనా అవన్నీ మళ్ళీ నాకు గుర్తొచ్చిందనమాట. సో ఇది నా స్టోరీ, ఐ మీన్ ఫైర్ యాక్సిడెంట్ వెనక ఉన్న స్టోరీ ఇదన్నమాట. సో ఆ టైంలో లిటరల్లీ బేసిక్గా అదృష్టం అనే చెప్పచ్చు. చాలామందిని మనం చూస్తూనే ఉంటాం కదా ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలామంది. సో ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరీ, ఒక బుక్ రాయొచ్చు అని చెప్పచ్చు. ఎలాగో నా అదృష్టం అని చెప్పచ్చు. నా పనులు నేను చేసుకోగలను, అలా చేసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనైతే ప్రతిరోజు నేను చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతాను అనమాట. దానికి నా పనులు నేను చేసుకోగలను అని చెప్పేసి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఐఎమ్ సో లక్కీ అని చెప్పచ్చు. సో ఇది స్టోరీ, నా ఫైర్ యాక్సిడెంట్ వెనుక ఉన్న స్టోరీ ఇదనమాట. చాలామంది ఏమనుకుంటారంటే యాసిడ్ అటాక్ అని చెప్పేసి అనుకుంటారు. కాదండి, నాకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇది స్టోరీ. సో ఇది ఇంకా మీకు ఏమైనా నా లైఫ్ జర్నీ గురించి నేను ఫేస్ చేసిన అప్ అండ్ డౌన్స్ కావచ్చు, ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కావచ్చు, నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ ఎలా చేసుకునేదాన్ని ఏంటి అన్నది మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేబీ హెల్ప్ అవుతుంది మాకు అని అనిపిస్తే నాకు కింద కమెంట్ సెషన్లో అయితే పింక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొద్దిగా అన్నీ షేర్ చేసుకుంటూ ఉందాము. అలాగే మీరు నా వ్లాగ్స్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు కదా, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేనైతే అకౌంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. మీరు అక్కడ నా గురించి ఇంకా నేను పెట్టే పోస్టులు అన్నీ తెలుసుకోవచ్చు, నా గురించి తెలుసుకోవచ్చు. నా వీడియోస్, నా వ్లాగ్స్ మీకు అందరికీ నచ్చినట్టయితే, అలాగే ఈ వీడియో కూడా నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.